ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీ సాయినాథాయ. శ్రీ రమణాశ్రమ లేఖలు సూరినాగమ్మ గారికి మనస్ఫూర్తిగా పాద నమస్కారాలు చేసుకుంటూ గో పూజ 16/1/46. నిన్న కనుమ పండుగ కదూ. ఈ పండుగకు అన్ని ప్రాంతాలలో పశువులకు అలంకారం చేసి పొంగలి పెడతారు. ఆశ్రమంలో కూడా నిన్న ఉదయం రకరకాల పిండి వంటలు వండి దండలుగా గుచ్చి మెడలో వేసి నందిని పూజించుటే కాక గోశాల ముందర ముగ్గులు పెట్టి రంభాస్తంభాలు నాటి అంటే అరటి నాటి పచ్చాకు తోరణాలు కట్టి గోవులన్నింటినీ స్నానం చేయించి నుదుట పసుపు కుంకుమ పెట్టి పూలమాలలతో అలంకరించి పొంగలి పెట్టి మంత్రాలు చదివి టెంకాయలు కొట్టి గోపూజ చేశారు. లక్ష్మి ఆ గోవులకు రాణి కదా, ఆమె శోభను చూచి తీరాలి. నొసట పసుపు రాచి కుంకుమ పెట్టారు. మెడలోనూ కొమ్ములకు చేమంతి, గన్నేరు, దవనం, రోజా ఇంకా ఎన్నెన్నో రకాల పూలమాలలు కట్టివేసి వండిన గారెల దండ, అప్పాల దండ, చక్కిలాల దండ, మణుగు బూరెల దండ, జంతికల దండ మొదలైనవి, అరటిపళ్ళు, చెరుకు ముక్కలు, కొబ్బరి ముక్కలు మొదలైనవి విడివిడిగా దండలు ఉచ్చి మెళ్ళో వేశారు. అంతటితో తృప్తి చెందని పశువుల కాపరి తన ఇంట్లో సొంతంగా వండిన జంతికల దండ మరొకటి తెచ్చి దాని మెడ నిండా నింపాడు. ఇదేమిరా అని నిరంజనానంద స్వామి అడిగితే, ఏటేటా నా మామూలిది స్వామి అని సగర్వంగా బదులిచ్చాడా కాపు. ఇలా లక్షణంగా అలంకరించబడి కామధేనువు వలె కన్నుల విందనర్చుచున్న ఆ లక్ష్మమ్మను చూస్తే సంతోషంతో నా మనసు పొంగి కడుపు నిండినట్లు అనిపించింది. 9:15కు బయటికి వెళ్ళిన భగవాన్ ఆ బిడ్డలను ఆదరించడానికి 10 గంటలకు గోశాలకు వచ్చారు. లక్ష్మి ప్రక్కనే కుర్చీ మీద కూర్చుని ఆమె అలంకారం చూచి ఆనందిస్తూ ఉంటే భక్తులు నకర్మణ ఇత్యాది చెబుతూ కర్పూర హారతులు ఇచ్చారు. కొందరు భక్తులు లక్ష్మికి ఫోటో తీస్తామన్నారు. గుంపులు కూడిన భక్త బృందాన్ని పక్కకి తప్పుకోమని గోశాల మధ్య ఆమెను తీసుకువస్తే తల ఊపుతూ వయ్యారంగా నిలిచిందాయమ్మ. భగవాన్ లేచి వచ్చి పక్కన నిలబడి ఎడమ చేత ఆమె శిరము ఒళ్ళు నిమురుతూ, ఉండమ్మా ఉండు, సరిగా ఉండు అని పలికేసరికి ఆ ఒప్పుల కుప్ప నిమిలీత నేత్రాలతో సమాధి వలె కదలక నిలిచింది. శ్రీరమణులు వామహస్తం ఆమె వైపున ఆనించి దక్షిణహస్తంతో దండం పట్టుకుని టీవీగా నిల్చుంటే ఫోటోగ్రాఫర్లు 2, 3 ఫోటోలు తీశారు. ఆ దృశ్యం చూచి తీరాలి సుమా. శ్రీవారు తమ అమృత హస్తంతో ఆమె నోటికి పళ్ళు గారెలు అందిస్తుంటే మరొక ఫోటో తీశారు. నీవిక్కడికి వచ్చినప్పుడు అవన్నీ చూడవచ్చును. లక్ష్మీ సహితంగా భగవానులా గోశాల మధ్య ఉన్నప్పటి ఆ దృశ్యం చూస్తే రేపల్లెలోని గోపాలకృష్ణుడు జ్ఞాపకం వచ్చాడు. అదీగాక బ్రహ్మవైవర్త పురాణంలో కృష్ణుడు గోలోకనాథుడగు పరమాత్ముడని, ప్రకృతియే రాధయని చెప్పబడి ఉంది. అవినాభావ సంబంధం గల ప్రకృతి పురుషులే రాధా మాధవులని ఆ పురాణ సిద్ధాంతం. శరీరం కొంచెం ఎడమ ప్రక్కకు ఒరిగేట్లు టీవీగా నిలిచి ఆ చెయ్యి లక్ష్మీ పైన పెట్టి
కుడి చేత వేణువో అన్నట్లు కర్ర పట్టి ఆనంద సముద్రంలోని అలల నురుగుగా అన్నట్లున్న చిరునవ్వు ముఖంలో చిందులు తొక్కగా కృపాదృక్కులతో గోగణ సహితంగా నిలుచున్న భక్త బృందాన్ని ఆవలోకిస్తున్న ఆ సుందర రమణమూర్తివి చూస్తే అవ్యాపసవ్య పాదాంగుష్టాలు ఊతగా నిలిచి జగన్మోహనకరంగా మురళీగానం చేయనున్న శ్రీకృష్ణుడా అన్న తలుపు కలగటం వింత కాదు. ఆ కృష్ణుడే రమణుడైతే చెవులు ఓరబెట్టుకొని అనిమేష నేత్రాలతో భగవత్కర స్పర్శానుభూతి చేత ఆనంద పారవస్యం పొంది విశ్వమే మరిచిన మా లక్ష్మిని ఏమనాలి? ప్రకృతి స్వరూపిణి అయిన రాధ ఎందున ఆమె దేవాంశ సంభూత కాకుంటే మానవ భాష ఎలా అర్థం చేసుకుంటుంది? నిన్న నిజంగా మానవ దృష్టికి అగోచరమైన గోలోకము తదధిపతులైన ప్రకృతి పురుషులను చర్మచక్షువులతో చూడగలిగామనటం అతిశయోక్తి కాదు సుమా. నా వెర్రి భావనకు నవ్వుతావేమో కానీ ఆ దృశ్యం అంత మనోహరంగా ఉంది. ఏటేటా ఈ గోపూజ జరుగుతూనే ఉంది కానీ ఈ 7 భక్తులు లక్ష్మమ్మకు ఫోటో తీస్తామనటం వల్ల భగవానులు ఆమె ప్రక్కన నిలిచి మాకీ దివ్య దర్శనమిచ్చారు. ఎంత సుదినమో, నా సంతోషం పట్టలేక నీకు రాస్తున్నా. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీ సాయినాథాయ. సూర్యనాగమ్మ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఓం శాంతి శాంతి శాంతి.